హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ విత్ కట్ట. నా పేరు సురేష్. ఈరోజు మన టాపిక్ హౌ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ ఇన్ 1 minute. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ అడిగే మెయిన్ ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, మన గురించి చెప్తే అయిపోయింది కదా అని అనిపిస్తుంది. కానీ 10లో 8 మెంబర్స్ ఇక్కడే రిజెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళ పేరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ. నిజానికి రిక్రూటర్కి కావాల్సింది ఇవన్నీ కాదు. మీరు ఈ జాబ్కి ఫిట్ అవుతారా లేదా అనేది కమ్యూనికేషన్ అండ్ మీ కాన్ఫిడెన్స్ చూడడానికి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనం 1.5 minute రిక్రూటర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దాని గురించి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అదే PPF ఫార్ములా. రిక్రూటర్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒక స్ట్రక్చర్ లేకుండా ఈ ఆన్సర్ చెప్పకూడదు. ఒక స్ట్రక్చర్ అండ్ కాన్ఫిడెంట్గా ఈ ఆన్సర్ని చెప్పాలి. అప్పుడు మీరు రిక్రూటర్ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ పెరుగుతుంది. అసలు ఏంటి ఈ పీపీఎఫ్ అంటే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫస్ట్ ఎప్పుడైనా రిక్రూటర్ మిమ్మల్ని అడిగినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, అప్పుడు మీరు మీ ప్రెసెంట్ రోల్ గురించి చెప్పండి. ప్రెసెంట్ మీరు ఎవరు, కరెంట్ రోల్ ఏంటి, ఏ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇదంతా జాబ్ ఓరియంటెడ్ గా ఉండాలి, పర్సనల్ గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, currently I am working as a maintenance supervisor in a manufacturing facility focusing on preventing maintenance and reducing downtime అని చెప్పండి. ఇది మీ ప్రెసెంట్. నెక్స్ట్ మీ పాస్ట్ గురించి చెప్పండి. In my previous role, I managed maintenance operations, multiple facilities and helped reduce breakdown by 25% అని చెప్పండి. ఇది మీ పాస్ట్. నెక్స్ట్ ది ఫ్యూచర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడే రిక్రూటర్ డిసైడ్ అవుతాడు మీరు ఈ జాబ్ కి ఫిట్ అవుతారా లేదా అనేది. అలాగే మీరు చెప్పే ఈ ఆన్సర్ బట్టే ఉంటది. రిక్రూటర్స్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా చాలా వరకు కవర్ అయిపోతాయి. వాళ్ళు చాలా క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడగరు. మీ స్కిల్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అనేది మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, I am now looking to take on a role where I can apply my experience in a large setup like your and contribute my long-term operation efficiency అని ఇలా చెప్పొచ్చు. దాన్ని బట్టి అర్థమవుతుంది రిక్రూటర్కి మీరు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు అనేది. ఇప్పుడు రియల్ టైం ప్రాక్టికల్గా చెప్తాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ అడిగగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వకుండా ఇలా చెప్పండి, థ్యాంక్స్ ఫర్ ద గివెన్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మళ్ళీ మీ నేమ్ రిపీట్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూయర్ అడుగుతారు. సపోజ్ మీ నేమ్ సురేష్ అయితే, హాయ్ సురేష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. అప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు, హాయ్ మై నేమ్ ఇస్ సురేష్ ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పి ఇలా చెప్పొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూయర్ అడిగారు కాబట్టి మీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిక్రూటర్ అడిగారు, హాయ్ సురేష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. నెక్స్ట్ మీరు చెప్పాల్సిందే, థ్యాంక్స్ ఫర్ ద గివెన్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. Currently, I am working as a senior software engineer in XYZ company, where I focus on a cloud-based applications development and performance optimization. Previously, I worked with the ABC startup for 2 years, where I played a key role in improving application speed by 30% and worked closely with the cross-functional teams. Going forward, I am excited about this role because your company is known for innovative projects. And I believe my technical skills and problem solving mindset will add value to your team. And that's it about myself అని చెప్పండి. సో మీరు లాస్ట్కి దట్స్ ఇట్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పకపోతే ఇంకా మీరు ఏదో చెప్తున్నారు అనుకుంటారు. మీరు అది చెప్పి ఫుల్ స్టాప్ ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడైనా ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఐ కాంటాక్ట్ తో చెప్పాలి. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఫ్రెషర్స్ వాళ్ళ గురించి కూడా చూసుకుందాం. వాళ్ళు ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే, I recently completed my bachelor's degree in computer science. Currently, I am strengthening my skills in Python and data analysis through hands-on practice. During my final year, I worked on an e-commerce project where I developed both front-end and back-end features, where helped my understanding real-world applications. Now I am looking for an opportunity like this where I can apply my knowledge, learn for experienced professionals, and grow my career with a reputed organization అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల రిక్రూటర్ ఫస్ట్ లోనే ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కామన్ గా చేసే మిస్టేక్ నెంబర్ 1, రెజ్యూమ్ ని రిపీట్ చేయడం. ఆల్రెడీ రిక్రూటర్ దగ్గర మీ రెజ్యూమ్ ఉన్నప్పుడు మీరు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మిస్టేక్ నెంబర్ 2, టూ మచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఐఎమ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అని చెప్పడం. ఇవన్నీ యాక్చువల్గా రిక్రూటర్కి అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎక్స్ట్రా క్వశ్చన్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. మిస్టేక్ నెంబర్ 3, లాంగ్ ఆన్సర్ చెప్పడం. మీరు ఈ క్వశ్చన్ కి ఓన్లీ 1 to 1.5 minute చెప్తే సరిపోతుంది. దానికంటే ఎక్కువ చెప్తే రిక్రూటర్ కి చాలా బోరింగ్ గా ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, నో ఫ్యూచర్ కనెక్షన్. ఫ్యూచర్ పార్ట్ లేకపోతే రిక్రూటర్ కి క్లారిటీ ఉండదు. అర్థమైంది కదా మీకు ఎలా మాట్లాడాలి అనేది. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ని ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. చాలా స్లోగా మాట్లాడండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు 1-2 సార్లు మిర్రర్ లో మీకు మీరే మాట్లాడుకోండి. మీరు చెప్పే ఈ ఫస్ట్ ఆన్సర్ లోనే ఆల్మోస్ట్ 50% మీరు సెలెక్ట్ అనేది అయిపోతారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ మీరు చెప్పే 1 minute ఆన్సర్ లోనే ఇంటర్వ్యూయర్ డిసైడ్ అవుతారు మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేది. ఈ రోజు నుంచే పేపర్ తీసుకోండి, పీపీఎఫ్ ఫార్ములా రాయండి, మీ ఓన్ ఆన్సర్ ప్రిపేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూ టిప్స్ డైలీ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఓన్లీ ఈ కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు అకౌంటెంట్ అయినా, హెచ్ఆర్ అయినా, మెయింటెనెన్స్ అయినా,
ఫ్రెషర్ అయినా మీ రోల్ కి మ్యాచ్ అయ్యే కస్టమ్ ఆన్సర్ ని నేను మీకు పంపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో వై షుడ్ వి హైర్ యూ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అలానే నేను మన ఛానల్లో డైలీ ఐటీ, నాన్ ఐటీ, హెల్త్ కేర్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్ ఆపర్చునిటీస్ ని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నా, ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి టిప్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.